మనిషి జీవితంలో అతిపెద్ద పోరాటం ఏంటంటే తన ఒంటరితనం, తన ఆలోచనలతో చేసే యుద్ధం. ఇప్పటి జనరేషన్ లో మనుషులు తినకపోయినా బతుకుంటారేమో కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం అస్సలు బతికొండలేరు. ఏదో జీవితం మొత్తం కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమైనా ఆనందంగా ఉంటున్నారంటే అది కూడా లేదు. ఉండటానికి ఈ భూమి మీద చాలా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఓటీటీలు ఉన్నాయి. కానీ మనసులో ఏదో ఒక తెలియని డిప్రెషన్ ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క మనిషి ఫేస్ చేస్తున్నాడు. అసలు ఒక మనిషి ఎందుకు డిప్రెస్ కి గురవుతాడు? దానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు పెద్ద కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సోషల్ మీడియా. మామూలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటో అవ్వచ్చు, లేకపోతే వీడియో అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ద బెస్ట్ ని పోస్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, ఎక్కడికైనా వెళ్తే ఓ 10 ఫోటోలు దిగుతారు. అందులో మీరు అందంగా కనిపించే ఫోటోని పోస్ట్ చేస్తారే తప్ప మిగతావి పోస్ట్ చేయరు. ఒకవేళ ఆ ఫోటోలో కూడా మీరు అందంగా లేకపోతే అది కూడా పోస్ట్ చేయరు. సో సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ చూసి దానికి మన జీవితాన్ని కంపేర్ చేసుకొని చాలా మంది డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు. సెలబ్రిటీలు అందంగా ఉంటారు, మనం ఉన్నాం. బిజినెస్ మ్యాన్ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, నెల జీతం పనిచేసే మన దగ్గర అసలు డబ్బులు ఉండవు అని చెప్పేసి కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అది అసలు రియాలిటీ కాదు. ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళడానికి రెండో కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది లేకపోవటం. ఒకవేళ ఉన్నా కూడా పనికి మాలిన డిస్కషన్ పెట్టడం. మామూలుగా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ లో చాలా కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మన డిప్రెషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మనకి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడినప్పుడు మనకు ఆటోమేటిక్ గా డిప్రెస్ ఫీల్ అవుతాం. ఎందుకంటే వాడి గొప్పలు చెప్పుకుంటూ ఉండడానికో పద్దాకల మనం తక్కువ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ మన ఇద్దరం ఒకటేరా, నాకు ఈ రోజు కలిసి వచ్చింది, నీకు రేపు కలిసి వస్తుందని చెప్పి మాట్లాడుకుంటే ఆ ఆలోచన విధానం ఇంకోలా ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన మొబైల్ నెంబర్ లో ఉండే కాంటాక్ట్ నెంబర్లు అవ్వచ్చు, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనే దాని మీద కూడా మన డిప్రెషన్ అనేది కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మూడో పాయింట్ అనేది మన లైఫ్ మనది, కానీ డిసిషన్ మాత్రం సొసైటీ తీసుకుంటుంది. ఇప్పుడు నెలకి ₹1,00,000 సంపాదించేవాడు లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, నెలకి ₹10,000 సంపాదించేవాడు లైఫ్ స్టైల్ ఇంకోలా ఉంటుంది. కానీ 10,000 సంపాదించేవాడు ₹1,00,000 సంపాదించేవాళ్ళ బతకాలి అనుకున్నప్పుడే వీడికి సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వాడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నంత మాత్రాన వాడి జీవితంలో హ్యాపీగా ఉన్నాడంటే మాత్రం అస్సలు నమ్మను. ఎందుకంటే వాడికి ఉండే కష్టాలు వాడుకుంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు కాదు, నువ్వు సొసైటీకి ఓవర్ గా రెస్పెక్ట్ ఇవ్వటం వల్ల ఇలాగుంటేనే సొసైటీ మనల్ని గౌరవిస్తుంది, ఈ పని చేస్తేనే మనకంటూ ఒక వాల్యూ ఉంటుందని చెప్పేసి మీకు మీరు ఒక గీత గీసుకొని అందులో బతికే మాకండి. నువ్వు ఏ పని చేసినా సరే అందులో ఆనందంగా ఉండాలి, వచ్చే డబ్బులతో నువ్వు ప్రశాంతంగా బతకాలి. ఇదే కాన్సెప్ట్. సొసైటీని మైండ్ లో పెట్టుకుంటే నీకన్నా ₹1 ఎక్కువ సంపాదించేవాడిని గౌరవిస్తుంది తప్ప నిన్ను అసలు గౌరవించదు. కాబట్టి నేనేమంటానంటే సొసైటీ కోసం బతకటం మానేయండి. సో ఈ 3 పనులు మీరు ప్రాపర్ గా డీల్ చేస్తే మీకు అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ నుంచి మనం బయటపడటానికి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక రోజు ఫోన్ లేకుండా ఉండండి. అలా ఉండటం వల్ల నువ్వేంటో నీకు తెలుస్తుంది, నీ బలాలు, నీ బలహీనతలు అన్ని నీకు అర్థం అవుతాయి. అంతేకాకుండా సొసైటీ గురించి పట్టించుకోవద్దని చెప్పాను కదా, మనం సొసైటీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా అని చెప్పేసి సొసైటీ కోసమే మనం అస్సలు బ్రతకూడదు. నీ మనసుకు నచ్చిన పని చేసుకుంటూ నీ మనసుకు నచ్చిన దారిలో వెళ్ళిపోవాలి. అంతేకాకుండా ఫేక్ ఫ్రెండ్స్ కాకుండా నిన్నుగా గౌరవించే వాళ్ళు, నీ జీవితంలో నువ్వు ఎదగడానికి నీకు కొంచెం ఉపయోగపడే వాళ్ళు, అంతేకాకుండా నువ్వు కూడా వాళ్ళకు ఉపయోగపడాలి. ఫ్రెండ్షిప్ మీనింగ్ అది కదా. ఒకరిని ఒకళ్ళు కిందకి లాక్కుంటే ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? శత్రువులు అవుతారు. కాబట్టి నీ ఎదుగుదలకి ఉపయోగపడేవాడు, నువ్వు ఇంకొకటి ఎదుగుదలకి ఉపయోగపడేవాడు అయితే ఖచ్చితంగా అది ఒక గొప్ప ఫ్రెండ్షిప్ అవుతుంది. అలా కానప్పుడు అది ఫ్రెండ్షిప్ కాదు. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాలి, లేకపోతే డిప్రెస్ అయిపోతాడు. వర్కౌట్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి. మా దగ్గర అంత డబ్బులు లేవనుకుంటే చక్కగా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ ఒక 2-3 కిలోమీటర్లు నడవాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. అలా చేయటం వల్ల మీ మైండ్ బాగా పనిచేస్తుంది. మైండ్ బాగా పనిచేసినప్పుడు ఏమవుతుంది, మనకంటూ జీవితంలో ఒక లక్ష్యం వస్తుంది. ఆ లక్ష్యాన్ని మనం ఛేదించే క్రమంలో జీవితంలో చాలా బిజీగా ఉంటాము. బిజీగా ఉంటే నాన్ సెన్స్ లన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇవన్నీ చేయటం వల్ల డిప్రెషన్ పోతుంది. ముందు మనం హెల్తీగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, మనకి నచ్చినట్లు మనం బ్రతుకుతూ ఉంటాము. సో లాస్ట్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మాటలు గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో నిన్ను బిగ్ బాస్ లాగా జడ్జ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నిన్ను నువ్వు ఓదార్చుకునే ధైర్యం తెచ్చుకో. నీకు నువ్వు ధైర్యం చెప్పుకునేంత ధైర్యం కూడా తెచ్చుకో. సో డిప్రెషన్ కి అసలు సిసలైన మందు డబ్బు కాదు, నిన్ను నువ్వు గుర్తించడం, నీ జీవితాన్ని నీ చేతుల్లో తీసుకోవడమే, అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియోలో ఉన్న మాటలు కనుక నేను టచ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంత లేదు అనుకుంటే మాత్రం ఇక్కడే ఈ వీడియోని వదిలేసి వెళ్ళిపోండి. అలా కాదండి, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే
చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.